నమస్తే. ఇప్పుడు మనం కొట్టిస్తున్న పెట్రోల్ పాత పెట్రోల్ కాదు, కంప్లీట్గా ఇది ఇప్పుడు E20 ఇథనాల్ ఇందులో మిక్స్ అయ్యి E20 పెట్రోల్ అని చెప్పేసి మనం కొట్టిస్తున్నాం. ప్రభుత్వం ఏం చెబుతుంది ఈ E20 పెట్రోల్ గురించి అంటే ఇది దేశానికి మంచిదని. కానీ చాలా మంది వాహనదారులు ఎవరైతే దీన్ని వాడుతున్నారో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇందులో మైలేజ్ తగ్గుతుంది, ఇంజన్ సమస్యలు పెరిగిపోతున్నాయి అండ్ సర్వీస్ ఖర్చులు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి వాహనదారులు వాపోతున్నారు. అసలు నిజమేంటి? E20 నిజంగా దేశానికి వరమా లేక సాధారణ ప్రజలపై మరో ప్రయోగం ఎందుకు అంటున్నామంటే, ఒక వాహనదారుడు తన బండికి సంబంధించి E20 పెట్రోల్ కొట్టించిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అని చెప్పేసి కోర్టుకి వెళ్తే కోర్టుకి కేంద్రానికి నోటీసులు పంపిస్తే కేంద్రం ఏం చెప్పింది, ఇది E20 పెట్రోల్ అనేది ఇప్పుడు ప్రయోగిస్తున్నాం దేశ ప్రజలపైన, ఇది 1 year వరకు ప్రయోగంలో ఉంటుంది, దాని తర్వాత దీని ఫలితాలు నెక్స్ట్ ఇయర్ వస్తాయి అని చెప్పేసి. అంటే కంప్లీట్గా భారతదేశంలో ఉన్న ప్రజలందరిపైన E20 పెట్రోల్ అంటే పెట్రోల్లో 20% E20 పెట్రోల్లో 20% ఎథనాల్ మిక్స్ చేసి ఇది ఇంకా మేము ప్రయోగిస్తున్నాం దేశ ప్రజలపైన. సో దీని రిజల్ట్స్ ఇది మంచిదా చెడ్డదా అనే రిజల్ట్స్ 1 year తర్వాత వస్తాయని చెప్పేసి కోర్టుకి కేంద్రం బదులిచ్చింది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే E20 అంటే ఏంటి? E20 అంటే 80% పెట్రోల్ అండ్ 20% ఎథనాల్. సో గవర్నమెంట్ ఏం చెబుతుందంటే విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గుతాయి ఈ E20 వాడడం వల్ల, అండ్ రైతులకు ఇథనాల్ ద్వారా ఆదాయం వస్తుంది, కాలుష్యం తగ్గుతుంది అండ్ దేశానికి ఇంధన భద్రత పెరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రత్యేకంగా ఎక్కువసార్లు చెప్తుంది దేశ భవిష్యత్తు కోసం ఈ మార్పు ఇప్పుడు అవసరం అని చెప్పేసి. కానీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున భయపడుతున్నారు. ఎందుకంటే పెట్రోల్ అదే, ధర అదే, కానీ మైలేజ్ మాత్రం ఎందుకు తగ్గుతుంది అని చెప్పేసి. ఎందుకంటే గతంలో నితిన్ గడ్కరీ చెప్పారు ఇప్పుడున్న పెట్రోల్లో 20% ఇథనాల్ మిక్స్ చేస్తే అందులో 120 ఉన్న పెట్రోల్ 115 వస్తుంది అని చెప్పేసి. కానీ आप 120 रुपए जो पेट्रोल ले रहे हैं उसका भाव हम 15 रुपए लीटर करेंगे. ఇప్పుడు 20% ఇథనాల్ మిక్స్ చేసినా సరే మనకి పెట్రోల్ అదే ప్రైస్కి వస్తుంది. అంటే గతంలో 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 అవుతున్నప్పుడు సో ఇథనాల్ మిక్స్ చేస్తే చాలా తక్కువ ధరకి వస్తుంది, 100 రూపాయలకి వస్తుంది అని చెప్పేసి నితిన్ గడ్కరీ గతంలో చెప్పారు. అండ్ రీసెంట్గా ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ గతంలో మీరు పెట్రోల్ ప్రైస్ ఇథనాల్ మిక్స్ చేయడం వల్ల తగ్గుతుంది అని చెప్పేసి చెప్తే సో నేను ఎక్కడ చెప్పినా చెప్పలేదు అని చెప్పేసి తను చెప్పిన పరిస్థితి. आपने बोला था कि पेट्रोल 100 रुपए से ऊपर जो मिलता है ये 15 रुपए पर आ जाएगा एथेनॉल की वजह से, अगर एथेनॉल आने लग गया. ऐसा मैंने कहा नहीं. आप 120 रुपए जो पेट्रोल ले रहे हैं उसका भाव हम 15 रुपए लीटर करेंगे. అంటే ఇథనాల్ మిక్సెస్ అంటే గతంలో ప్యూర్ పెట్రోల్ ఉన్నప్పుడు అదే 100 రూపాయల ప్రైస్, ఇప్పుడు ఇథనాల్ 20% యాడ్ చేసినప్పుడు పెట్రోల్లో 80 రూపీస్కి రావాలి కదా. అంటే 20% అప్పుడు 20 రూపీస్ తక్కువ వేసుకుని 80 రూపీస్కి రావాలి. కానీ ఇప్పుడు ఎంతకు వస్తుంది? 115 రూపీస్ లీటర్ హైదరాబాద్లో నడుస్తుంది. అంటే ఎవరు లాభపడుతున్నారు దీనివల్ల? సో కంప్లీట్గా మళ్ళీ ఇది ఎవరు లాభపడుతున్నారు అని అంటే దానికి సపరేట్గా కంప్లీట్గా ఇటు అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, నితిన్ గడ్కరీ కొడుకులకు సంబంధించి E20కి సంబంధించి కొన్ని ఫ్యాక్టరీలు కావచ్చు, ఇవన్నీ కూడా సంస్థలని నితిన్ గడ్కరీ వాళ్ళ పిల్లలకు ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు లాభపడుతున్న పరిస్థితి. సో టాపిక్ డైవర్ట్ కాకుండా ప్రజెంట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ప్రజలు ప్రధానంగా ఈ E20 పెట్రోల్ యూజ్ చేసినప్పటి నుంచి మైలేజ్ తగ్గుతుంది, పికప్ తగ్గుతుంది, ఇంజన్ వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది అండ్ స్టార్టింగ్ సమస్య ఉంది అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, కంప్లీట్గా సర్వీస్ ఖర్చు పెరిగిపోతుంది అని చెప్పేసి. అంటే రోజుకు 100 రూపాయల పెట్రోల్ పెట్టించే వ్యక్తి 10 కిలోమీటర్లు తగ్గినా అది పెద్ద నష్టమే. అంటే 10 కిలోమీటర్ల మైలేజ్ తగ్గినా అది పెద్ద నష్టమే. సో ఇప్పుడు నిపుణులు ఏం చెప్తున్నారంటే, పాత బైకులు, పాత కార్లు అండ్ రబ్బర్ పైప్స్, ఫ్యూయల్ పంప్స్, ఫ్యూయల్ ఇంజెక్టర్ అండ్ ప్లాస్టిక్ పార్ట్స్ ఇవి E20కి పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చని. కాబట్టి కొందరు ఆటోమొబైల్ నిపుణులు ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి కొత్త పార్ట్స్ చేయండి అని చెప్పేసి. అంటే 10 సంవత్సరాల క్రితం కొన్న బైక్తో తిరుగుతున్న మధ్యతరగతి కుటుంబం ఇప్పుడు కొత్త బైక్ ఎలాగుంటుంది అంటే, ఒక బైక్ కొన్నప్పుడు ఒక 20-30 సంవత్సరాలు వాడదామని చెప్పేసి కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటే, సో ఇప్పుడు సడన్గా E20 పెట్రోల్ యాడ్ చేసి E20 పెట్రోల్ మిక్స్ చేసి అది పెట్రోల్ బంక్స్ అది బైక్లలో ఎక్కిస్తే ఆ బైక్ కొత్తది కొనాలి, ఆ కార్ కొత్తది కొనాలంటే ఆ మధ్యతరగతి వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా దానికి కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ E20 పెట్రోల్ వల్ల ఎన్విరాన్మెంట్ని నిజంగా కాపాడుతుందా? గవర్నమెంట్ ఏం చెబుతుంది, దీనివల్ల పొల్యూషన్ తగ్గుతుంది, కార్బన్ తగ్గుతుంది అని చెప్పేసి చెప్తుంది. కానీ మరోవైపు ఈ E20 పెట్రోల్ కావాలంటే షుగర్ కేన్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ నీరు కావాలి, ఎక్కువ భూమి కావాలి అండ్ ఎక్కువ ఎరువులు అవసరం. అంటే కాలుష్యం తగ్గించడానికి మరో ప్రకృతి వనరుని ఎక్కువగా వాడితే అది నిజంగా పర్యావరణానికి మేలా అని చెప్పేసి పర్యావరణవేత్తలు క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవైపు గాలి కాపాడతామని చెబుతున్నాం, మరోవైపు నీటిని ఖాళీ చేస్తున్నాం మనం. ఎందుకంటే E20 ఇథనాల్ తయారు చేయాలంటే కంప్లీట్గా ఎక్కువ మొత్తంలో నీరు అవసరం. సో దీనివల్ల ఇప్పుడు E20 పెట్రోల్ వల్ల ఈ ఇథనాల్ పెట్రోల్ మిక్స్ చేయడం వల్ల లీటర్ ధర తగ్గలేదు,
మైలేజ్ పెరగలేదు, కానీ మారింది మాత్రం పెట్రోల్. అంటే దేశ ప్రయోజనం కోసం ప్రజలు త్యాగం చేయాలి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ త్యాగానికి ప్రభుత్వం ఏం ఇన్ రిటర్న్ ఇస్తుంది? రీసెంట్గా మోదీ చెప్పారు కదా ఒక పెద్ద ప్రసంగంలో, ఇక దేశ ప్రజలు కొన్నిటిని వాడటం తగ్గించాలి, బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి అని చెప్పి చెప్తున్నారు కదా. సో దేశ ప్రయోజనం కోసం దేశ ప్రజలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇన్ రిటర్న్లా ప్రభుత్వం వాళ్ళకి ఏమి ఇస్తుంది? పెట్రోల్లో 20% ఎథనాల్ మిక్స్ చేసి మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది అని చెప్పేసి గతంలో చెప్పారు. ఇప్పుడేమో అదే ప్రైస్కి నడుస్తుంది. అంటే పర్యావరణం డ్యామేజ్ అవుతుంది. ఇటువైపు ఎక్కువ మొత్తంలో షుగర్ కేన్ అవసరం అవుతుంది తయారు చేయాలంటే, ఎక్కువ మొత్తంలో వాటర్ అవసరం, ఎక్కువ మొత్తంలో ప్లేస్ అవసరం, ఎక్కువ మొత్తంలో పర్యావరణం డ్యామేజ్ అవుతుంది. సో ఇక్కడ కామన్ పబ్లిక్ ఏం అడుగుతున్నారంటే E20 పెట్రోల్ వల్ల మైలేజ్ ఎంత తగ్గుతుంది, అన్ని బైకులకు దీనికి సరిపోతాయా, మరి పాత వాహనాల పరిస్థితి ఏంటి? అండ్ ఫ్యూయల్ పంప్స్ దగ్గర స్పష్టమైన సమాచారం ఉందా? ఎందుకంటే ఇప్పటికీ చూస్తే మనం కేవలం భారత్ పెట్రోల్ బంక్ లిమిటెడ్, సో BPCL దగ్గర మాత్రమే పూర్తి సంవత్సరం ఉంది, అంటే పూర్తి సమాచారం ఉంది. అంటే E20 పెట్రోల్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి అని చెప్పి భారత్ పెట్రోల్ బంక్ తప్ప ఇంకే పెట్రోల్ బంక్స్లో కూడా దీనిపైన అవగాహన కార్యక్రమం లేదు. అండ్ అలాగే కేంద్రం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రజల్లో E20 వాడడం వల్ల ఈ సమస్యలు వస్తాయి, ఈ ప్రయోజనాలు వస్తాయని చెప్పేసి ఇంకా కేంద్రం ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేయట్లేదు. కాబట్టి అది చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫైనల్గా మేము చెబుతున్నది ఒక్కటే, దేశానికి మంచి చేయాలని ప్రతి ప్రయత్నం స్వాగతించాల్సిందే. కానీ ఆ మార్పు భారం మొత్తం సామాన్యుడి భుజాల మీద పడకూడదు అని. అంటే ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు దేశ వ్యతిరేకమేం కాదు, అవి తమ కష్టార్జిత డబ్బు, తమ వాహనం, తమ భవిష్యత్తు గురించి. E20 విజయవంతం అవుతుందా లేదా అనేది కాలమే చెబుతుంది. కానీ ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వడం, శాస్త్రీయ ఆధారాలతో సందేహాలను నివృత్తి చేయడం, మార్పు వల్ల నష్టపోయే వారికి రక్షణ కల్పించడం ఇది ప్రభుత్వం బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పు కాదు, కానీ సమాధానం చెప్పడం కూడా ప్రభుత్వానికి బాధ్యత.